తెలంగాణని ఆహ్వానిస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపక్షంగా ఢిల్లీలో కూర్చుని తెలుగు ప్రజల్ని చీలిస్తే అంగీకరించేది లేదు. ఈ చరిత్రాత్మకమైనటువంటి సందర్భం కొందరికి దరహాసాన్ని మరికొందరికి కన్నీళ్ళని ఉంచే రీతిని కాకుండా మనందరం కూడా సంతృప్తిగా ఉండే రీతిన ఏర్పాట్లు కావాలి. అందరూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించి ఈ పరిష్కారంలో భాగస్వాములం కావాలి. 2004లో ఎవరడిగాడు వీళ్ళందరినీ కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకుని ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పని తెలంగాణ ఇస్తావా అని చెప్పని మన సమ్మతి తీసుకున్నారా? అప్పటిదాకా 5-10% మందికి మాత్రమే పరిమితమైనటువంటి తెలంగాణ వాదాన్ని ఈవేళ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ వాదంగా మార్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్తున్నారు 10 ఏళ్ల పాటు ఉంటుంది, ఆ తర్వాత వేరే రాజధానికి అక్కడ ప్రభుత్వం మారుతుందని. అది ఏమి రాదు. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారు, ఏమొచ్చిందండి? మిమ్మల్ని ఎవరిని ఆపారా? మీరు చెన్నైలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని ఆపారా? ఆ భాష ఎవరన్నా వాడితే దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాలి. ఈవేళ తెలుగు ప్రజల భవిష్యత్తు, మన బిడ్డల ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరం చుట్టూ ముడిపడి ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరంలో శాశ్వత ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రమైనా మరో రాష్ట్రం ఏర్పడినా కూడా మనకు ఆర్థిక భవిష్యత్తు ఉండాలి. హైదరాబాద్ లో అన్ని పెట్టింది మనమంతా, అన్ని ఒక్కచోట ఓడిపెట్టమన్నాడు. మనకి విద్య ఉద్యోగాల విషయంలో రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర విభజన తర్వాత ఒక్క పెసర కూడా తేడా లేదు. కాబట్టి ఎందుకు ఆందోళన? అసలు ఇప్పటికే మన పద్ధతి అనుసరిస్తున్నారో ఓడిపోయాం. ఇంకా దానిలో ఆందోళన ఉంది, లేనిది మనం సృష్టించుకోవడం తప్ప. వైద్య విద్యలో సూపర్ స్పెషాలిటీస్ అన్ని కూడా హైదరాబాద్ లో పెట్టారు. కాబట్టి విద్యావకాశాలు ఈ ప్రాంతాల్లో కల్పించేదాకా, ఈ ప్రాంతాల్లో ఈ సూపర్ స్పెషాలిటీస్ కానీ అక్కడ మాత్రమే ఉండి ఇక్కడ లేని కోర్సులు కానీ ఏర్పాటు చేసేదాకా ఇప్పుడున్న పద్ధతి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలి. ప్రతి చిన్న మార్పుకి కూడా శాసనసభ అనుమతి అంటే ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు వివాదంలో ఈ గ్రామాలు మావైన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది. ఇలాంటివి ప్రతి రాజకీయ సమస్య కాకుండా ఉండటం కోసం కేంద్రం అధికారం పెట్టుకుంది, కానీ దాని ఉద్దేశం అది. కానీ ఎవడండి వీళ్ళకి పెట్టమన్నాడు? ఢిల్లీ చేతుల్లో పెట్టమని. తమిళనాడు విభజిస్తామని ఢిల్లీ వాళ్ళని ప్రకటన చేయమనండి. రేపు పొద్దున రాష్ట్రం ఏమైనా పర్లేదు, తెలుగు జాతి ఏమైనా పర్లేదని చెప్పని 4 ఓట్లు వస్తే అధికారం వస్తుందని చెప్పని చుచ్చు పట్టింది మన నాయకులు కాదా? ఆ నాయకులు రాయలసీమ నాయకులు కాదా? తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం మందే. ఇప్పుడు ఈ భారం మనమయ్యారు, ఇంకెవరు కాదు మోసేది. ఆ డబ్బుని సద్వినియోగం చేయండి. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమే సద్వినియోగం చేయండి. ఆ రైతులకే న్యాయం జరిగే రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంతేగాని మొండితనంతో ఇదే కావాలని కోరుకోవటం అది కాంట్రాక్టర్ లాభం, కానీ మీకేం లాభం అండి? ప్రధానంగా అందరికంటే నష్టపోయి ఆక్రోశిస్తున్న రాయలసీమకు న్యాయం జరగడం ఎట్లాగా? మన ఇవాళ చేయవలసింది తెలుగు ప్రజలందరూ కూడా తెలంగాణ, రాయలసీమ, కోస్తా అందరం కలిసి ఉమ్మడిగా అంగీకారానికి వచ్చి మన ఉమ్మడి ప్రజల కోసం ఢిల్లీ మీద దండెత్తాలి. రాయలసీమ ప్రజల్ని, కోస్తాంధ్ర ప్రజల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా రాజకీయ దుర్బుద్ధితో, ద్రోహ చింతనతో తెలుగు ప్రజల మధ్య వైమనస్యాలను సృష్టించారో వాళ్ళు మన సమస్యల్ని పరిష్కారం చేశాకే అడుగు ముందుకేయాలి తప్ప వాళ్ళ డ్రామాలో మనం పావులు కాకూడదు. దశాబ్దానికి పైగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా, ఇక్కడి పరిస్థితి తెలిసినా, ఆత్మహత్యలను కళ్ల ముందే చూస్తున్నా జేపీ పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. ఇప్పుడు సీమ కష్టాల గురించి అందరూ నేతల్లాగే ఆయన కూడా రంగుల రాజకీయం మొదలుపెట్టారు. చంద్రబాబులాగే విభజనకు వ్యతిరేకంగా స్వరం పెంచారు. రాయలసీమ ప్రాంతం ఈవేళ అనాథగా మిగిలిపోతున్నారు. కర్నూలు నగరం రాజధానిగా ఉంటే ఆ రాజధానిని సైతం త్యాగం చేసి రాయలసీమ వాసులు హైదరాబాద్ రాజధాని పెట్టారు. రేపొద్దున రాయలసీమ గతేమిటి? రేపొద్దున రాయలసీమ భవిష్యత్ ఏమిటి? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ భవిష్యత్తును తేల్చితే గాని శాశ్వత ప్రాతిపదికన రాయలసీమకి మంచి ప్రగతి, ఉపాధి అవకాశాలు, న్యాయం జరిగే ఏర్పాట్లుంటే తప్ప ఒక్కడికి కూడా ముందడానికి వీల్లేదు. రాష్ట్ర విభజనపై 3 ఏళ్లుగా అడుగులు వేగంగా పడుతున్నా విభజిస్తే సీమాంధ్రకు ఏం చేయాలన్న స్పష్టమైన ప్రతిపాదనలు చేయలేదు జేపీ. అలా చేసుంటే ఏ పార్టీకి బుద్ధి లేకపోయినా లోక్సత్తా ఒక్కటే కాస్త ముందు చూపుతో పనిచేసిందని చెప్పుకునే అవకాశం ఉండేది. అదేం లేకుండా ఇప్పుడు ఒక్కసారిగా బ్రహ్మాండం బద్దలైనట్టు, అసలు నిర్ణయమే తప్పన్నట్టు జేపీ మాట్లాడుతున్నారు. ఇలాంటి వైఖరితోనే లోక్సత్తా 2 చోట్ల జనానికి దూరమైందే. ఇదేం రాజకీయమో జేపీ సార్ మీరే చెప్పాలి.